భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులతో ఈ లంచాల వ్యవహారం నడిపినట్టు సమాచారం. లంచం మరియు మోసం కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై కేసు నమోదు చేసిన యుఎస్ బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీతో పాటు 7 పైన కేసులు నమోదు చేశారు. భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుని దక్కించుకోవటానికి గౌతమ్ అదానీ మరో 7 కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఫెడరల్ కోర్టు పేర్కొంది. బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు చేస్తోంది. కాగా ఈ ఆరోపణలలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఈ కేసులో యుఎస్ దర్యాప్తును ప్రారంభించింది. అయితే తాజాగా ఈ కేసులో ఏపీతో ఉన్న లింకులు బయటకు వచ్చాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్ కేసులో వేరువేరు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల రూపాయల లంచాలిచ్చినట్టు ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులకు గౌతమ్ అదానీ లంచాలిచ్చారని అభియోగాలున్నాయి. వేల కోట్లు ఈ సందర్భంగా చేతులు మారినట్టు యుఎస్ కోర్టు అభియోగం. విదేశీ అధికారులతో ఏపీలోనే గౌతమ్ అదానీ భేటీ జరిగిందని 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీలలో గౌతమ్ అదానీ భేటీ అయినట్టు, ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు లంచం ఇవ్వజూపారని తాజా కేసులో వస్తున్న ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందాల కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు $228 మిలియన్ అంటే దాదాపు 1750 కోట్ల లంచాలను ఇచ్చినట్టు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలలో ఉంది. 2019-2024 మధ్య ఈ మొత్తం కుంభకోణం చోటు చేసుకున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ మేరకు డిసెంబర్ 1, 2021న అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది. మొత్తం 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు డీల్ కుదరటానికి పెద్ద మొత్తంలో ఇచ్చిన లంచాలే కారణమని పేర్కొంది. ఇక ఈ ఒప్పందాలలో 2019 నుండి 2024 వరకు పనిచేసిన ఏపీ ప్రభుత్వంలోని కీలక అధికారి ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు రావటం ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీసింది.